జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు ఇవ్వండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల కాప్రా సర్కిల్ అధ్యక్షులు సంగిశెట్టి రవీందర్ సాగర్ డిమాండ్ చేశారు. గతంలో అంతకుముందున్న స్టార్టింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు పెళ్ళిళ్ళు ఉన్నా, లేదంటే కొంత ఇల్లు స్థలాలు కొనుక్కున్నా, లేదంటే ఒక హాస్పిటల్ ఏదన్నా రోగాలు వచ్చినా, రోస్టులు వచ్చినా ఒక లెటర్ పెట్టుకొని కనీసం ఆ పెళ్లి కార్డు లేదంటే హాస్పిటల్ కార్డు చూపిస్తే పేమెంట్ ఇచ్చేటోళ్ళు అప్పట్లో ఆఫీసర్లు. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక అలాంటి ఒక్క రూపాయి కూడా పేమెంట్ ఇవ్వకుండా ఆ పెళ్ళిళ్ళు ఉండని, సావులు ఉండని, హాస్పిటల్ ఉండని, నీకు ఏదైనా చేసుకొని వారి దగ్గర పనిచేసినామనంటే అక్కడే డబ్బులు పెట్టుకొని జైలు వేసినట్లు అయిపోయింది మాకు. మరి అదే విధమై ఎన్నోసార్లు లెటర్లు పెట్టి కాంట్రాక్టర్లు పైసలు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎంతోమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు, వాళ్ళకు గుండె జబ్బు వచ్చి చనిపోయారు. ఇన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి పోయిన ప్రభుత్వం ఎంతోమంది కాంట్రాక్టర్లను చంపింది, ఎంతోమంది లేబర్ను చంపింది, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. కనుక ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వం కొంత సానుకూలంగా కనకరించి మాకు ఇలాంటి లెటర్లు పెట్టుకున్నప్పుడన్నా స్పందించినట్టయితే కొంత వీలు కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క పత్రికల విలేకరుల సమావేశంలో ముఖ్యంగా ఏర్పాటు చేయడం ఏంటంటే, మేము గత ప్రభుత్వంలో చిన్న సన్న మధ్యతరగతి కాంట్రాక్టులు వడ్డీలకు ఓడి రకరకాల విధాలుగా తెచ్చి డబ్బులు తెచ్చి దాదాపుగా ఎలక్షన్కు ముందు 12 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. ఈ 1200 కోట్ల రూపాయలు కూడా గత ఫిబ్రవరి నుండి మొన్న ఒక నవంబర్ వరకు కూడా ఈ పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ నవంబర్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సంవత్సరం పేమెంట్ కూడా ఆపి ఈ నెల ఇస్తాం ఆ నెల ఇస్తాం జరిపి ఆయనతో ఆ ప్రభుత్వము ఇంటికోవడం జరిగింది. మరి ఆ పెండింగ్ బిల్లులు కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇస్తుందని మేము ఆశపడి ఎన్నోసార్లు ప్రజావాణిలో, ఇప్పుడు జరుగుతున్న ప్రజావాణిలో కూడా మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి మంగళవారం శుక్రవారం కూడా అటెండ్ అయ్యి సిఎస్ గారికి, అక్కడ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. అయినా ఎక్కడ కూడా స్పందన రాలేదు. మరి మేము గత ప్రభుత్వమే మాకు పేమెంట్స్ చేయకుండా సంవత్సరం పూర్తి కూడా జీహెచ్ఎంసీలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ, వివిధ ప్రజలకు అవసరానికి అభివృద్ధి చేసే పనులు మొత్తం కూడా మేము ఈ చిన్న సన్న కాంట్రాక్టర్లే చేస్తాం. హైదరాబాద్లో మెయింటెనెన్స్ వర్క్స్ గత మా తండ్రులు ఇవే పనులు చేసారు, మేము ఇవే పనులు చేస్తున్నాం. కానీ ఆ పోయిన ప్రభుత్వమే జీతాలు ఇవ్వకుండా ఆఫీసర్లకు, అధికారులకు, అదేవిధంగా మా కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వకుండా వాళ్ళకు 15 రోజులు, నెల రోజులు కూడా ఆపిన రోజులు ఉన్నాయి. మాకైతే సంవత్సరాల పూర్తి కూడా ఆపడం జరిగింది. మేము ఆ రోజు కూడా, ఈరోజు సర్పంచులు కూడా ఎంతోమంది పనులు చేసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మా కాంట్రాక్టర్లు కూడా చాలామంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇలాంటి సమయాన్ని మేము గుర్తుపెట్టుకొని ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది. మరి కాంగ్రెస్ వస్తే మంచి చేస్తుందని మేము ఆశిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా చిన్న యొక్క కాంట్రాక్టర్లను అణచివేతకు గురి చేస్తుంది. నెలలు గడుస్తున్నా కానీ ఇవాళ ఫస్ట్కు ఆఫీసర్లకు ఫస్ట్కు జీతాలు వేసే నిర్ణయం తీసుకున్నది వేసింది. కానీ మరి ఇలా చిన్న కాంట్రాక్టర్లకు కూడా పేమెంట్ వస్తుంది కదా అని ఆ ప్రజాపాలన చేసే కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు పేమెంట్స్ వస్తాయని ఆశిస్తే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే తోవబడుతుంది. మరి దీనివల్ల ఎంతో ఇబ్బందికరంగా కూడా మాకు ఏర్పడడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని మేము తప్పుపడుతూ నిన్న ఆల్రెడీ మేము ధర్నా కూడా చేయడం జరిగింది. ఇవాళ మాకు ఒక పండుగ వచ్చినా, ఒక పబ్బం వచ్చినా, మా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఇలా కాలేజీ ఫీజులు కట్టాలన్నా కూడా మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేకుండా అయిపోయింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, తెచ్చిన లోన్లకు కిస్తీలు కట్టలేక ఇవాళ సివిల్ కూడా పడిపోయే కార్యక్రమం అయిపోయింది. ఏ ఒక్కరు కూడా లోన్ ఇచ్చే పరిస్థితి లేరు. మా కింద చేసే పనులు ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర దాదాపుగా ఒక 150 మంది నుండి 200 మంది చేస్తున్నారు. మేము మొత్తం కూడా ఇవాళ జీహెచ్ఎంసీలో మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు 3000 మంది ఉన్నాం.
3,000 మంది దగ్గర దాదాపుగా 1,50,000 నుండి 2 లక్షల మంది పనిచేస్తారు. వాళ్ళు కూడా గత సంవత్సరం నుండి పేమెంట్స్ రాక వాళ్ళకి సరైన పేమెంట్స్ మేము ఇవ్వక జీతాలు ఇవ్వలేక సుబ్రయ్యలకు ఇవాళ అన్ని పనులు బంద్ చేసుకొని కూడా ఇవాళ ఇంటి దగ్గర కూర్చోవడం అవుతుంది. అందుకనే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మాకు పేమెంట్ ఇచ్చినట్లయితే కదా ఈ ముందు రాబోయే ఎంపీ ఎలక్షన్లో వాళ్ళకు పూర్తిగా మేము పనులు చేస్తే ఈ పబ్లిక్ కూడా వాళ్ళకు సహకరించి ఓట్లేసే అవకాశం ఉంటుంది. లేదు మాకు పేమెంట్ ఇట్లనే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినట్లయితే రేపు పొద్దుగాల ఇవే పనులను స్తంభించేసి ఇప్పటికే ఎలక్షన్ బిఫోర్ కూడా తోగిపెట్టిన పనులు కొన్ని వేల పనులు ఉన్నాయి, అవి కూడా పెండింగ్లే ఉన్నాయి. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వలేదు, ఆ పనులు స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే మేము గతంలోనే ఒక చిల్లి గవర్ రూపాయి లేకుండా లోన్లు కట్టలేకుండా ఎన్నో ఇబ్బందులు పడి ఇలా ఎలక్షన్కు బిఫోర్ పేమెంట్స్ ఇస్తా అంటే నమ్మి కేసీఆర్ మాట నమ్మి పనులు చేయడం జరిగింది. ఆయన ఇవ్వకుండా ఆఫ్ చేసి ఆయన అటు పోయిండు. ఆ తర్వాత వీళ్ళు కూడా వచ్చి ఈ నెల అయిపోయినా కానీ ఇప్పటిదాకా కూడా మాకు ₹1 పేమెంట్ చేసింది లేదు. అందుగురించి ఇప్పటికైనా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క మనవి ఒక్కటే, మా యొక్క పేమెంట్ ఇచ్చినట్లయితే రేపు పొద్దుగాల ఈ ఉన్న పనులు కూడా పూర్తి చేయడం, కొత్త పనులు ఎప్పుడైతే టెండర్లు ఇంకా కొన్ని ఉన్నాయి అగ్రిమెంట్ అయినా కూడా అవి కూడా పూర్తి చేస్తే రేపు పొద్దుగాల మీరు రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో మీకు అందరికి కూడా మేము సపోర్ట్ చేసి మీ ఎలక్షన్లో కూడా సపోర్ట్ చేస్తే ఈ పబ్లిక్ పనులు చేస్తేనే ఈ పబ్లిక్ కూడా మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కనుక మీకు పేమెంట్ ఇచ్చినట్టయితేనే మేము పని చేయగలుగుతాం. పేమెంట్ ఇవ్వనట్టయితే రేపు పొద్దుగాల పూర్తిగా ఇవ్వాలి. అక్కడక్కడ ఒక 20% పనులు చేస్తున్నారు కాంట్రాక్టర్లు, ఇంకా వాళ్ళకు అప్పులు తెచ్చో ఇంకా కొంత ఈ పనులు చేస్తేనే మా జీవనాధారం అనో నానా రకాలుగా భూములు అమ్ముకొని ఇళ్ళు అమ్ముకొని పనులు చేస్తున్నారు. వాళ్ళను కూడా పూర్తిగా స్తంభింపజేసి పూర్తిగా మీకు అత్యవసర పనులు కూడా బంద్ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా రేపు పొద్దుగాల ఇదే ప్రకారంగా కాంట్రాక్టర్లకు ప్రభుత్వాలు బడ్జెట్ లేదే టెండర్లు పెట్టి మోసం చేసినట్లయితే పేమెంట్లు రానప్పుడు ప్రతి పని కూడా బడ్జెట్ ఉంటేనే పని చేయించుకొని పేమెంట్ ఇవ్వాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం మోసం చేసిందా లేకపోతే అధికారులు మోసం చేసిందా, దీన్ని ఏ విధంగా పరిగణించాలి? ఈరోజు అధికారులు ఉట్టుగానే బడ్జెట్ ఉందని పనులు చేయించుకోవడము, తీరా అక్కడ పోతే బడ్జెట్ లేకుండా దొంగ బడ్జెట్ పెట్టి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాతో పని చేయించుకున్నది. మేము ఈరోజు ఈఆర్పీ అయితే బడ్జెట్ ఉంటేనే వర్క్ ఆర్డర్ వస్తుంది, ఇష్యూ అవుతుందని కూడా మేము నమ్ముతాము. మేము పనిచేయడం జరిగింది. పోయిన ప్రభుత్వము దొంగ బడ్జెట్ పెట్టి పని చేయించుకున్నది. ఉన్న ప్రభుత్వం కూడా వచ్చి నెల రోజులు అయిపోయినా కానీ ఈరోజు పేమెంట్ చేస్తాని ఈ ప్రభుత్వం కూడా అదే తోవలో పోతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు అధికారులు జీతాలు తీసుకుంటున్నారు, మరి మీకు టెండర్కు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఈ రోజు అధికారులకు అంతకుముందు 10 రోజులు 15 రోజులు లేట్ వచ్చేది. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినాక ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాడు, ఇచ్చి మాకు నోటీసులు ఇప్పిస్తున్నాడు పని చేపియమని. అంటే ఇంకా ఇది ఒక బ్లాక్మెయిల్ రాజకీయం. ఇంతకుముందు అని అంటే డబ్బులు లేవని అంటే అధికారులు కూడా మాకు జీతాలు లేవని ఊపుకునేటోళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫస్ట్కే జీతాలు తీసుకోవడం, మాకు మళ్ళీ నోటీసులు పంపించడం, రాజకీయ నాయకులతో ఒత్తిడి చేపించడం, నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మరి గత రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, గత ప్రభుత్వంలో కూడా కాంట్రాక్టర్ బిల్లు రేఖ ఎన్నోసార్లు హెడ్ ఆఫీస్ దగ్గర హైదరాబాద్లో రకరకాల సర్కిల్లో కూడా ధర్నాలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చూసిండు. ఆ రోజు కూడా ఆయన మాకు సపోర్ట్ చేసిండు. మరి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వమే ఆయన వెళ్తున్నాడు, కానీ ఈరోజు దాని మీద ఎలాంటి స్పందన లేదు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ మీద మీరేమైనా కేసు పెట్టదలుచుకున్నారా? ఇప్పుడు అలాంటి కేసులు ప్రభుత్వం మీద కేసులు పెట్టేటట్లు ఉంటే ఈ కేసులు ప్రభుత్వంలో పెట్టినా కానీ మేము వేయగలేము, చేయలేము. మాకు ఇవాళ కనీసం ఒక చుట్టం వస్తే కూడా ఒక 20,000 10,000 ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మా కింద ఉండే జీతం చేసేటోళ్ళకి జీతాలు ఇచ్చేటట్లేదు. ఇంకా ఇలా మేము కేసులకు పోయి లీగల్గా వీళ్ళ మీద కొట్లాడే శక్తి కూడా మా దగ్గర లేకుండా పోయింది. మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లకే ఇబ్బంది ఉందా లేకుంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా ఉందా జిహెచ్ఎంసీలో? ఇవాళ జిహెచ్ఎంసీలో పెద్ద కాంట్రాక్టర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే కేటీఆర్ కేసీఆర్ గారు ఉన్న అధికారులు కూడా కొంత డబ్బు తీసుకొని వాళ్ళకు లోపల 100,000 కోట్ల రూపాయలు చెల్లించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదే జిహెచ్ఎంసీలో ఫండ్స్ ఎవరైతే అడిషనల్ ఏసీ ఫైనాన్స్ ఉన్నారో రాజ్ కెనడి గారు కమిషన్తో కుమ్మక్కయ్యి 100,000 కోట్ల రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉంది గతంలో కూడా. ఇవాళ అండర్ పాస్ బ్రిడ్జీలకు కానీ
కొన్ని ఫ్లైఓవర్లకు కానీ కొంత పెద్ద పెద్ద వర్కులకు ఏవైతే వేల కోట్ల రూపాయల వర్క్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ముందే పేమెంట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి కానీ ఇలా రకరకాలుగా వాళ్ళకి ఎవరైతే కమిషన్లు ఇస్తున్నారో వాళ్ళకి ముందే పేమెంట్ ఇవ్వడం జరిగింది. కేవలం ఇవాళ హైదరాబాద్ మెయింటెనెన్స్ మొత్తం కూడా బడ్జెట్ 1500 కోట్లే. ఆ 1500 కోట్లలో 1200 కోట్ల రూపాయలు ఇవాళ ఈ రోజు వరకు కూడా ఆపడం జరిగింది. ఏముంటుంది తదుపరి కార్యాచరణ ఒక్కటే ఇప్పుడు చెప్పేది, ఈ రోజుగా రేవంత్ రెడ్డి గారు స్పందించి పేమెంట్ ఇవ్వనట్లయితే ఈ పనులు మొత్తం కూడా స్తంభింపజేసి రేపు పొద్దుగాల రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మా తడాకేదో కూడా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియదు. Thank you.